ఈ రోజు బ్రహ్మోస్ కున్న రెప్యుటేషన్ ఏంటంటే కనుక బ్రహ్మోస్ ని ఎవరు కూడా కౌంటర్ చేయలేరు అని అర్థం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఒకసారి రేపు రావచ్చు మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ బ్రహ్మోస్ కు తిరుగులేదు. బ్రహ్మోస్ ఫైర్ చేసిన తర్వాత డిటెక్ట్ చేయడం కష్టం. ఒకవేళ డిటెక్ట్ చేసినా మీరు కౌంటర్ మెషర్స్ చేయలేరు. మీరు కౌంటర్ మెషర్స్ చేసేంత లోపలే అది హిట్ కొట్టేస్తుంది అన్నది ఒక దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ తర్వాత అది చాలా బలపడింది. ఎందుకంటే అక్కడ అమెరికన్ రడార్స్ ఉన్నాయి, చైనీస్ HQ-9 ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, అలాగే వాళ్ళకు ఇతరత్ర వాళ్ళకు ఏవాక్స్ మనకు స్వీడన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నారు. ఇన్ని ఉండగా కూడా ఒక్క బ్రహ్మోస్ కూడా ఆపలేకపోయారు. బ్రహ్మోస్ ఫైర్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసేసరికి చాలా లేట్ అయింది. వాళ్ళకి తెలిసినా గానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు చేయగలిగినది ఒకటే, బ్రహ్మోస్ ఫైర్ అయింది అని తెలియంగానే అసిమునీర్ బంకర్ లో వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. అది తప్ప ఇంకేం చేయలేకపోయాడు. వాళ్ళ 11 ఎయిర్ బేస్ ధ్వంసం చేశాం మనం. ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టాము, బంకర్లు కొట్టాము. ఇన్ఫాక్ట్ వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ ఏదైతే ఉందో ఆ మొత్తం ధ్వంసం చేయగలిగాం. బొలారి ఎయిర్ బేస్ లో వాళ్ళ హ్యాంగర్స్ ని ధ్వంసం చేశాం. ఎన్ని దగ్గర మనకు మిగతా ప్రాంతాల్లో మనం 4-5 ఎయిర్పోర్ట్స్ లో మనం రన్వేస్ ని కొట్టాం. అంటే వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నామంటే మేము ఏ టార్గెట్ అయినా కొట్టగలము, బ్రహ్మోస్ మీరు ఆపలేరు. ఒక దగ్గర హ్యాంగర్ ని కొట్టాము, ఒక దగ్గర రన్వేని కొట్టాము, ఇంకో దగ్గర బంకర్ ని కొట్టాము, ఇంకో దగ్గర కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ కొట్టాము. అంటే ఒకటేసారి ఒక ఎయిర్ బేస్ మీద కనుక మనం 10 రఫైల్స్ కొట్టామంటే ఆ మొత్తం ఎయిర్ బేస్ అంతా కూడా రాబోయే 20-30 సంవత్సరాలకు మొత్తం అది ఇనాపరేట్ అయిపోతుంది. కాబట్టి అంతటి కెపాసిటీ ఉన్నటువంటి బ్రహ్మోస్ ఈ రోజు దుబాయ్ ఎయిర్ షో అందరూ కూడా దాని ఒక స్టార్ అట్రాక్షన్ అయిపోయి అందరూ కూడా బ్రహ్మోస్ పెవిలియన్ కి రావడం, దాని గురించి చర్చలు చేయడం. ఆల్రెడీ 2 దేశాలతోటి ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్తున్నారు కదా, ఆ 2 దేశాలు ఏంటో మనం రివీల్ చేయలేదు. నేను అనుకోవడం బహుశా అది ఇండోనేషియాను తర్వాత వియట్నాం ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు. ప్లస్ ఇంకొక 4-5 దేశాలతోటి యాక్టివ్ గా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వచ్చినటువంటి చాలా దేశాలు, ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డిస్కషన్స్, నెగోసియేషన్స్ మొదలు పెడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మోస్ అన్నది చాలా ఒక పవర్ఫుల్ ఎక్స్పోర్ట్ టూల్ గా మనకు తయారవబోతుంది. ఇప్పుడు మనం పబ్లిక్ గా ఆఫర్ ఇస్తున్నది ఓన్లీ 290 కిలోమీటర్స్ దూరంలో కొట్టేది. అంటే బేసిక్ మోడల్ ఏదైతే మన ఫస్ట్ మోడల్ ఉందో అది మాత్రమే మనం ఎక్స్పోర్ట్ కి పర్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు బ్రహ్మోస్ NG నెక్స్ట్ జనరేషన్, NG అంటే నెక్స్ట్ జనరేషన్, దాన్ని కానీ బ్రహ్మోస్ 800 కిలోమీటర్స్ దూరంలో కొట్టేది కానీ ఇప్పుడు దాన్ని నెక్స్ట్ మనం హైపర్ సానిక్ లా తీసుకువెళ్లేటువంటి ఒక రీసెర్చ్ జరుగుతోంది. అది కానీ లేదా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకు ఎయిర్ నుంచి కొట్టేది, మనకు ల్యాండ్ నుంచి కొట్టేది, సముద్రం నుంచి కొట్టేది, అఫ్ కోర్స్ ఇంకా మనకు సబ్మరీన్ నుంచి కొట్టేది ఇంకా అండర్ డెవలప్మెంట్. ఇవన్నీ ఇంకా మా పబ్లిక్ లో మనం ఎవరికి ఇవ్వట్లేదు. బేసిక్ 290 కిలోమీటర్స్ మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము. దానికోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక సైడ్ మనకు అక్కడ తేజస్ విమానం కూలిపోయినటువంటి అంశం అయితే ఇంకా మీద మన భారతీయ డిఫెన్స్ మొత్తం అక్కడ పెవిలియన్ అంతా కూడాను కిక్కిరిసిపోయిన జనాలు దాని మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా కారణాలు లేదు దానికి. ఒకటి, అమెరికా చాలా పనికిమాల ఆంక్షలు, కండిషన్స్ పెడుతున్నారు. దాని మెయింటెనెన్స్, సర్వేలెన్స్, దానికి సంబంధించిన అంతా కూడా అమెరికా డిసైడ్ చేస్తుంది. మీకు దాని మీద సార్వభౌమత్వం ఉండదు. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని అమెరికన్స్ కి ఇవ్వాలి. తర్వాత ఎవరి మీద యుద్ధం చేయొచ్చు, ఎవరి మీద చేయకూడదు, చేసే ముందర అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి గొంతెమ్మ కోరికలు పెట్టారు. కాబట్టి ఫస్ట్ అమెరికా ఈజ్ అవుట్ ఆఫ్ ద స్కీమ్. ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్, ఎన్నో దేశాలు దాన్ని అఫోర్డ్ చేయలేవు. 2, చైనా ఓన్లీ జియో పొలిటికల్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ అప్పుల ఊబిలో నింపుకున్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు అమ్మగలుగుతున్నారు కానీ మామూలుగా పారదర్శకంగా ఎవరు వాళ్ళ దగ్గర కొనట్లేదు. రష్యా దగ్గర కొందామంటే రష్యా ఈ రోజు అమ్మేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. సో కాబట్టి భారతదేశం అనేది ఒక పవర్ఫుల్ ఎకో సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ గా ఎదుగుతోంది. దాని ఇంట్రెస్ట్ మనం దుబాయ్ ఎయిర్ షో లో చూసాం. అఫ్ కోర్స్ దాని స్టార్ అట్రాక్షన్ బ్రహ్మోస్ ఉండింది. తేజస్ కూడా యాక్చువల్గా ఉన్నాయి కానీ మనకు అఫ్ కోర్స్ మన దగ్గర కావాల్సిన తేజస్ లేవు. ఇది అన్ఫార్చునేట్, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్. ఎంక్వైరీ జరుగుతోంది. మనం దేని మీద కూడా ఇప్పుడు నిర్దిష్టంగా చెప్పలేము దీని ఎందుకు జరిగింది అనేది. ఫార్మల్ ఎంక్వైరీ అయ్యి వాళ్ళు అఫీషియల్ గా చెప్పేంత ఆగాలి. దానికి టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, లేదా అది పైలట్ ఫెయిల్యూరా. కొన్ని కథనాలు ఏం చెప్తున్నాయంటే అక్కడ బ్లాక్ అవుట్ అని జరుగుతుంది. జీరో గ్రావిటీ దీనికి వెళ్ళినప్పుడు ఒక క్షణం మనకు కాన్షియస్నెస్ పోతుంది. ఎస్పెషల్లీ అది ఫ్లిప్ అయినప్పుడు, కింద ఉన్నప్పుడు బ్లడ్ బుర్రలోకి వస్తుంది కదా, మన తలలోకి వచ్చేసరికి అది కొంత కాన్షియస్నెస్ పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ వింటున్నాం. రెండోది ఏంటంటే ఈ లూప్ ఏదైతే చేశారో ఆయన, ఆ లూప్ అన్నది బహుశా ఇంకొక 2-3 వేల అడుగుల పైన చేస్తుంటే కనుక టైం ఉండేది మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి. బహుశా కొంత కింద లో ఆల్టిట్యూడ్ ఉన్నప్పుడు జరిగింది అని చెప్తున్నారు. సో బేసిక్ గా తేజస్ లో మేజర్ మిస్టేక్స్ ఏం లేవు. ఇది స్పెసిఫిక్ గా ఏం జరిగిందో కొంచెం చెక్ చేయాలి కానీ తేజస్ హ్యాస్ బీన్ సక్సెస్ స్టోరీ. తేజస్ మనకి ఈవెన్ ఆపరేషన్ సింధూర్ లో కూడా ఆపరేషన్ ఉంది. తేజస్ కూడా ఈ ఇన్ఫాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర చూస్తే ఈవెన్ F-16 కొన్ని 500-600 ఎయిర్ క్రాషెస్ అయినాయి. MiG-21 మన ఎన్ని క్రాష్ అయినా మనం చూసాం. మనం 170-180 మంది మన పైలట్లు చనిపోయారు గతంలో. కాబట్టి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఒక చరిత్ర ఉంటుంది. తేజస్ కి ఇప్పుడు 2 క్రాషెస్ అయినాయి. దాంట్లో ఒకటే మన క్యాజువాలిటీ దుబాయ్ ఎయిర్ షో లో జరిగినటువంటి క్రాష్ లో ఆయన చనిపోయారు పైలట్. కానీ మిగతా మొదటి దాంట్లో
ఎజెక్ట్ అయిపోయింది, ఆయన ఏం అవ్వలేదు. ఈసారి అది కూడా చెక్ చేస్తాం, ఆయన ఎజెక్ట్ అవ్వడానికి సమయం ఎందుకు దొరకలేదు, ఆయనకి ఎజెక్ట్ ఎందుకు అవ్వలేకపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ మోస్ట్ లైక్లీ ఆ జీరో గ్రావిటీ కాన్షియస్నెస్ పోయి ఉండొచ్చు. కానీ ఇది పైలట్ ఫెయిల్యూర్ అంటే కనుక వాళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది, ఇదంతా మనం ఒక నెరేటివ్ బాగుండదు కాబట్టి బహుశా అఫీషియల్ గా చెప్పలేదు. ఆయన బలిదానం ఇచ్చినటువంటి ఆయన గౌరవం కాపాడడానికి మర్యాద కోసం బహుశా అన్ని చెప్పలేదు. ఫార్మల్ ఎంక్వైరీ అయిన తర్వాత ఇటువంటివేవో వస్తాయి. బహుశా ఇంకో 1000-2000 అడుగుల పైన ఉంటే కానీ రికవర్ అయి ఉండొచ్చు. ప్లస్ ఆ జీరో గ్రావిటీలో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇటువంటివేవో ఉంటాయి. బట్ ఓవరాల్ గా తేజస్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంకా మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో లేము. రాబోయే 2-3 సంవత్సరాలు అది కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దుబాయ్ ఎయిర్ షో లో తప్పకుండా మనకు సక్సెస్ చాలా ఉంది. కాంట్రాస్ట్ చేసి చూస్తే చైనీస్ F-35 వాళ్ళు ఎగిరితే కనుక ఇదే సేమ్ లూప్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ పైకి వెళ్తున్నప్పుడు నల్లటి స్మోక్ వస్తుంది. నల్లటి స్మోక్ వచ్చిందంటే ఇట్ ఇస్ డిటెక్టబుల్ బై రాడార్. దాన్ని ఈజీ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు మొత్తం సెన్సర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మనకు ఏవాక్స్ పట్టేసుకుంటాయి. అంటే ఇట్ ఇస్ నో మోర్ స్టెల్త్ అని ఫిక్స్ అయిపోయారు, ఫ్లాప్ అయిపోయింది, వాళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు చైనీస్. వీళ్ళు JF-17 అక్కడ ఊరికే చూపుల సుందరి పాకిస్తాన్ పెట్టింది, వాళ్ళు ఆకాశంలో ఎగరడానికి కూడా భయపడ్డారు, అసలు ఎగరలేదు. ఇప్పుడు మన మీద తేజస్ మీద వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు, మీమ్స్ చేసుకొని వాళ్ళందరూ ట్వీట్లు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ JF-17 ఎగరని కూడా ఎగరలేదు, ఒక్కటి షార్ట్ కూడా చేయలేదు. సో ఇటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూస్తే కనుక ఎక్స్పర్ట్స్ కి తెలుసు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, మన దగ్గర ఉన్నటువంటి కేపబిలిటీ, మన దగ్గర ఉన్న రిలయబిలిటీ, ట్రస్ట్, నమ్మకం. అమెరికాని నమ్మలేరు, రష్యాని నమ్మలేరు, చైనాని నమ్మలేరు, భారతదేశాన్ని నమ్మొచ్చు అన్నటువంటి ఒక భరోసా ప్రపంచంలో ఉంది. కాబట్టి క్రమేపీ మన పెవిలియన్స్ లో ఇంత ఇంట్రెస్ట్ అనేది మనం చూసాం అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.